డెడ్ లైన్ 4 days, డెడ్ లైన్ పెట్టినట 4 రోజుల డెడ్ లైన్. ఆ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే, లేకుంటే టికెట్ మరొకరికి ఇచ్చేస్తాం. పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కు ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్. కొంతమంది లీడర్లు ఇంకా ప్రచారమే చక్కగా స్టార్ట్ చేయలేదట. మరి ఏం జరుగుతుందో తెలియదు. మొన్న కూడా ఏదో సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వే చేసిండు. ఆ ఫ్లాష్ సర్వేలో చాలామంది పనితీరు చక్కగా లేదు, వాళ్ళకి టికెట్లు తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని వార్త వచ్చింది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ మీకు 4 రోజుల సమయం ఇస్తున్నా, మార్చుకుంటారా మార్చుకోలేకపోతే మీ టికెట్లు ఉడబిక్తామని చెప్తున్నారట. మరి ఏ నియోజకవర్గాలు అవి, ఎక్కడుంది ఇది? ఇగో ఏం జరుగుతున్నదంటే, ఇగో ఆ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే, లేకుంటే టికెట్ మరొకరికి ఇచ్చేస్తాం. పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కు అధిష్టానం వార్నింగ్. ప్రతిష్టాత్మకంగా 4 సెగ్మెంట్లు. సికింద్రాబాద్ దానం నాగేందర్ ఇక్కడి నుంచి, జహీరాబాద్ సురేష్ షెట్కార్, మల్కాజ్గిరి పట్నం సునీత మహేందర్ రెడ్డి, వరంగల్ కడియం కావ్య. కనుగోలు రిపోర్ట్తో ఏఐసిసి అలర్ట్. ఇప్పుడు వరంగల్ కడియం కావ్యని ఇచ్చి మళ్ళీ మారుస్తారా? అవకాశం ఉందా? సురేష్ షెట్కార్ని కూడా మార్చే అవకాశం లేదు, మల్కాజ్గిరి కూడా కష్టమే, సికింద్రాబాద్ చెప్పలేం అంటున్నారు. ఏం మార్చరండి, అంతుತ್ತದೆ ఇది. ఇదేదో అంటే ఆ రకమైన ఆలోచన ఉన్నప్పటికీ మార్చడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి దట్టు వాళ్ళకి కొంత వార్నింగ్ ఇస్తున్నట్టు కనబడుతున్నది. 4 రోజుల్లో పనితీరును మార్చుకోవాలి, లేకపోతే టికెట్ మరొకరికి ఇస్తాం అని ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ అభ్యర్థులకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. కొందరు అభ్యర్థులు ఇప్పటికీ ప్రచారం మొదలే పెట్టలే. నేను చెప్తిగా దానం నాగేంద్ర ఇంతవరకు ఓపెనే చేయలే. క్షేత్రస్థాయిలో లీడర్లతో సమన్వయం చేసుకునేందుకు రివ్యూలు నిర్వహించలేదు. ఎందుకు టికెట్ ఇచ్చారు అనే తీరుగా ఇంకొందరు ఉన్నారు. ఈ విషయాలను గుర్తించిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ అధిష్టానాన్ని అలర్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ అభ్యర్థులు ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిపి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు మార్చుకోవాలని అభ్యర్థులకు సీరియస్గా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. సీనియర్లే కానీ ఎన్నికల ప్రచారంలో జీరోలు. పనితీరు సరిగ్గా లేదని ఫిర్యాదులు వచ్చిన అభ్యర్థులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. ఒక్కొక్కరికి 5-6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్నది. ఇందులో కొందరు మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రత్యర్థిని ఓడించేందుకు ఏ వ్యూహాలు అమలు చేయాలో కూడా తెలుసు. ఇన్ని తెలిసిన సదరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడి ఉండడం కాంగ్రెస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వంలో ఉన్నాం, ప్రచారంలో దూసుకుపోవాలి, కానీ అభ్యర్థులు డల్గా ఉండడం జీర్ణించుకోలేని అంశం అని అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక మంత్రి కమెంట్ చేసిందట. కొందరు అభ్యర్థులు లోకల్గా సమన్వయం చేసుకునేందుకు క్యాడర్, లీడర్లు, ఎమ్మెల్యేలతో మీటింగ్స్ నిర్వహించట్లేదట. అసంతృప్తిగా ఉన్న లీడర్ల ఇంటికి వెళ్లి సహకారం కోరట్లే. కొందరైతే తమకు ఎందుకు టికెట్ ఇచ్చారు అనే తీరుగా వ్యవహరిస్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. ఈ విషయాలను గ్రహించిన అధిష్టానం సదరు అభ్యర్థులకు పనితీరు మార్చుకోవాలి అని సూచించినట్టు తెలిసింది. ఆ 4 స్థానాల్లో పూర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, జహీరాబాద్, వరంగల్ ఎంపీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు అభ్యర్థులు ప్రచారం చేయట్లేదని విమర్శలు వస్తున్నాయి. దానం నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను సమన్వయం చేసుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ సమన్వయం కమిటీ సమావేశాలకు వెళ్లలేదని తెలుస్తున్నది. మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ కావడం పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆమెకు సహకరించట్లేదనే ప్రచారం జరుగుతున్నది. జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఇంతవరకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య పార్టీలో చేరిన కడియం శ్రీహరి, కాంగ్రెస్ లీడర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కడియం కుమార్తె కావ్య కోసం పనిచేయలేమని మెజారిటీ లీడర్లు మొండికేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ విషయాలు గ్రహించిన శ్రీహరి అసంతృప్తి లీడర్లను బుజ్జగించేందుకు చొరవ చూపట్లేదనే విమర్శలు ఉన్నాయట. ఇక్కడేమంటుండ్రు రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కుట్ర జరుగుతున్నది అంటున్నాడు. ఇక్కడే వార్త కనిపిస్తున్నది, ఈ లీడర్లే చక్కగా పనిచేస్తలేరని కనిపిస్తున్నది. మరి ఏది నమ్మాలా, ఏది పరిగణలోకి తీసుకోవాలా చెప్పండి? ఈ వార్తలో క్లారిటీ ఉన్నది, ఇది వాస్తవం. ఇది చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులు సరిగ్గా ప్రచారంలో కూడా ఇప్పుడు దానం నాగేంద్ర స్టార్టే చేయలే. మరి ఏం జరుగుతున్నదో తెలియదు. ఎవరిని గెలిపేయడానికి ఈ వేషాలో అర్థమవుతుంది. ఏ పార్టీని నమ్మడానికి వీల్లేదు. బీజేపీని కానీ, బీఆర్ఎస్ని కానీ, కాంగ్రెస్ని కానీ ఎవరికి ములాఖాత్ అయిందో కూడా అర్థమవుతలేదు. అంతా ఒకటే దగ్గర ఉన్నారు. ఇప్పుడు నేను ఎట్లాగో గెలవాలనుకున్నాడు ఏం చేస్తాడండి, వాడు డబ్బులకు అమ్ముడు పోతాడు. నీకు 20 కోట్లు ఇస్తున్నాయా, సైలెంట్ గుసో అంటే అయిపోయా. అదే నడుస్తున్నది. వాళ్ళు రాజకీయాలంటేనే ఆ రకంగా ఉన్నాయి.